తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అందరూ కూడా వాక్యాన్ని నోట్ చేసుకోండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో సెకండ్ లైన్, నేను జనులకు అద్భుతములు కనుపరుతును, నేను జనులకు అద్భుతములు కనుపరుతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్కు మీకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, దేవుడు అద్భుతాలు కనపరుస్తానని మీకు చెప్తా ఉన్నాడు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనివి జరిగితే అది అద్భుతం. మనం చేయగలిగింది మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చినటువంటి విజయం అదంత అద్భుతం కాదు. మిరకల్ అంటే, వండర్ అంటే, మనం ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు అది మన జీవితంలో ఘనముగా దీవెనకరంగా జరిగింది అద్భుతం అంటాం అనమాట. ప్రియులరా, నా జనులకు అద్భుతములను కనపరుతును అని రోజు మాట్లాడుతున్నాడు. నా బ్రతుకులు ఎప్పుడూ ఒక అద్భుతం కూడా నేను చూడలేదు. అందరూ చెప్తూ ఉంటుంటారు, అందరూ సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటారు, ఇది జరిగింది అది జరిగింది, బైబిల్ చదివితే ఇన్ని అద్భుతాలు జరిగినట్టుంటాయి. అసలు నా బ్రతుకులు ఎప్పుడూ అద్భుతం జరగలేదు. ఇది నా జీవితంలో ఇంత గొప్ప అద్భుతం జరిగింది అని నేను చెప్పదామని అనుకుంటే ఏది లేదు. అంటే నేను అద్భుతాలు అనుభవించటానికి నేను సరిపోనా, లేకపోతే నేను పాపినా, నేను అపవిత్రమైన మనిషినా, లేకపోతే శపించబడిన నా కుటుంబమా, ఏంటి నా బ్రతుకులు ఎప్పుడు అద్భుతం లేదని ఎన్నో మార్లు నీ హృదయంలో నువ్వు తలపోసుకున్నావు. అది దేవుడు ఆలకించాడు. దేవుడు నీ దగ్గరున్నాడు. దేవుని సన్నిధి నీ చుట్టూ ఆవరించి ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, కానీ నువ్వు దుఃఖపడుతున్న ప్రతి సమయం ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు ఈ ప్రార్థనా శక్తి యొక్క ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నేను నా జనులకు అద్భుతములను కనపరుతును. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవుని వైపు నువ్వు చూస్తున్నావు కనుక ఒక బలమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మీ జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక, కృప మీకు తోడైండును గాక. మీరు బలమైన అద్భుతంతో దేవుణ్ణి గణపరచబోతూ ఉన్నారు. దేవుడు మీకు తోడుగా ఉండి కృప మీ పట్ల విస్తరించును గాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి మీ జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యములు జరిగించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు చూడండి, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో ఈ మాట చెప్పండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క
మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. 18వ వచనంలోకి వెళ్తే ఇంకొక మంచి మాట కనబడుతుంది. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు శరీరధారిగా వచ్చారు? యేసు ప్రభువారు ఎందుకు దీనుడిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, మానవ అవతారం అవతరించాడు అని అనుకుంటాం. మనం క్రిస్మస్ అని చేస్తాం, చక్కగా స్టార్ కట్టుకుంటాం, చిన్న పశువులు పాక పెట్టుకుంటాం, బొమ్మలు జ్ఞానులని అన్ని చెప్పుకుంటాం, చేసుకుంటాం. యేసు ప్రభువారు శరీరధారిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు మనవలే జన్మించారు. ఎలాగంటే ఆయన బిడ్డలైన మనము రక్త మాంసము గలవారము గనుక ఈ రక్త మాంసములలో ఏ రోగాలు ఉంటాయో, ఈ రక్త మాంసములు కలిగిన మనుషుడికి ఏమేమి భయము ఆందోళన ఉంటుందో, ఈ రక్త మాంసములు కలిగిన మనిషికి ఏ విధమైనటువంటి అధైర్యం ఉంటుందో, ఏ విధమైన పాపం ఉంటుందో వాటన్నిటి నుండి విడిపించటానికి, రక్షించటానికి ఆయన కూడా రక్త మాంసములు గలవాడిగా జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనలో రక్త మాంసాలు ఉన్నాయి. ఏమున్నాయి? రక్తము, మాంసం. రక్త మాంసములు కలిగిన మనము బాగా రక్తం ఉందనుకోండి, పొగరు ఎక్కువ ఉంటుంది. ఇంకా చిక్కబడిపోయింది అనుకోండి, మూలను కూర్చోబడిపోతారు. ఇంకా చిక్కబడిపోయింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం కదా, హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చి ట్యాబ్లెట్ దేనికంటే వెంటనే నీ బ్లడ్ పల్సన అవటానికి ఇస్తాడు. ఏమవటానికి ఇస్తాడు? అప్పుడు అనుకుంటాం, ప్రాణం నెమ్మదిగా ఉంది ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక, ఆ గోళీ వేసుకున్నాక, ఆ మందు వేసుకున్నాక బాగుంది, ఆ టానిక్ తాగాక బాగుంది. ప్రియులరా, మాంసంలో కుళ్ళు వచ్చిందనుకోండి, ఆ కుళ్ళు ఎలాగపోతుందా అని మెడిసిన్ ఇస్తూ ఉంటాడు, అక్కడ ఏమి ఇన్ఫెక్షన్ ఉందా అని. యేసు క్రీస్తు ప్రభువారు మన రక్త మాంసములు కలిగిన మనము ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నామో, ఎటువంటి పాపలక్షణాలు కలిగి ఉన్నామో, ఏ సమయంలో దేనికి దాసులుగా అయిపోతున్నామో, దేనికి దాస్యముగా లోబడిపోతున్నామో ఆ భయము. ఇంకోటి ఏంటంటే పెద్దది అక్కడ రాశాడు 14 వచనంలో, మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరణము ద్వారా నశింప చేయటానికి జీవిత కాలమంతయు మరణ భయము. రక్త మాంసములలో పాలివాడైన యేసు మనతో ఉండగా నువ్వెలా చనిపోతావు? నిన్ను సిగ్గుపరుస్తాడా? చెప్పండి. కూతురు ఏదో అన్నదని కాళ్ళు దూకేస్తానంట, కొంచెం అనుకున్నది రాలేదని అవమానము, నూతులు దూకేస్తారు. అందుకు ఆమె రకరకాలుగా దూకేస్తారు, తలబద్దలు కొట్టుకుంటుంది. భయము, డబ్బులు లేని భయం, అప్పులు అయిపోయాం, ఎవడేమంటాడో, ఏ సమయం ఏమైపోతామో భయము. ఏ భయం అంటే మరణ భయం ఇది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకెవరికైనా ఏ భయం ఉన్నా సరే ఆ భయం అంతటి నుండి విడిపించడానికి యేసు శరీరధారిగా వచ్చాడు. ఆయన మీ భయమును కొట్టువేసి ఉన్నాడు. ఆమేన్. మీరు ఏ విషయంలో భయపడటానికి లేదు. ఎందుకంటే మరి భయపడిపోతే ఎలాగండి? ఎలాగ పాస్టర్ గారు అనొచ్చు. అక్కడ అంటాడు, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక
శోధింపబడి వారికి సహాయము చేస్తాడట. ఆమేన్. ఆయనకి అన్నీ తెలుసు అనమాట. రక్తమాంసములు గలవాడికి ఉన్న కోరికలు, తీరికలు, భయాలు. ప్రియులరా, ఇంటింటికి తిరిగి సువార్త చేసేవాడిని నేను. ఒక ఇంటి దగ్గర గంట కూర్చుని ఈదులో ఆ కుటుంబాలు దగ్గర ఉన్న వాళ్ళందరూ అక్కడ రమ్మని గంట 2 గంటలు వాక్యం చెప్పి వెళ్తూ ఉండేవాడిని. నాకు అసలు భయం అనేది ఉండదు. ఎందుకంటే మనకి భయం వచ్చే సమయంలో సహాయం చేసేవాడు ఒకడున్నాడు. ఆయన ఎక్కడో లేడు, పైనుండి చూడట్లేదు. ఆయన మనలో రక్త మాంసములు కలిగిన వానికి ఉండే గుణలక్షణాలన్నీ కలిగి మనకి సహాయము చేయవాడు. ఆమేన్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చెయ్యి, పరిస్థితి ఎంత అంధకారంలోకి వచ్చినా చివరి సమయంలో నీ చెయ్యి పట్టుకుంటాడు. అమ్మా నేనున్నాను, కుమారుడా నేనున్నాను, భయపడకు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎటు వెళ్ళిపోతున్నా యేసు అనే ఒక దైవ నరుడు మనల్ని ఆవరించి ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నట్టు ఉంటాడు మనకి. ఆమేన్. మీరు మరణ భయము చేత, పైగా మరణ భయం ఎలాగుంటుంది? జీవితకాల మరణ భయము. చాలామందికి భయము, ఏమో ఎప్పుడు గుండె ఆగిపోతుందో, పెళ్ళి చూస్తానో చూడను, నా మనవరాలు పెళ్లి చూస్తానో చూడను, ఆగిపోతుందేమో అంటే అది ఆగనే ఆగదు అసలు. ప్రియులరా, భయపడకండి, మీ గుండె ఆగదు. ఆమేనని చెప్పండి. మీరు నిలబడి సాక్ష్యం ఇచ్చేలాగున తానే మీకు సహాయము చేస్తాడు. మనుషులందరూ విడిచిపెట్టినా, అయిన వారు దూరం అయిపోయినా, కట్టుకున్న వారు వదిలేసినా కానీ కన్న తండ్రి వలె నీ కొరకు నిలబడతాడు ఆయన. ఆమేన్. మన కోసం నిలబడేది, నిజమైనగా నిలబడేది లోకంలో తల్లి అయినా తండ్రి అయినా మన కొరకే. వారికి బలం ఉన్నంత వరకు చివరిగా, బిడ్డ ఎలా ఉన్నావు, కుమార్తె ఎట్లున్నావు, ఎలాగున్నావు, తనకున్న దాంట్లోనే పెట్టేయాలని చూస్తూ ఉంటుంది. అసలు ఆ తల్లి ప్రేమ ఎక్కడ దొరకదు. ఎక్కడన్నా దొరుకుతుందా? ఎందుకు తల్లి ప్రేమ ఎక్కడ దొరకదు? ఎందుకు ఆ తల్లికి అంత ప్రేమ అంటే, ఆ తల్లి రక్త మాంసముల నుండి మనం వచ్చాం కనుక. ఒక పెద్ద ఆయన పాట రాస్తే ఆ పాట నేను పాడాను. ఆ పాటలో ఎంత అర్థం ఉందంటే, తల్లి ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రక్త మాంసములలో నుండి మనం వచ్చాము గనుక, ఏ రక్తంలోంచి వచ్చామో ఆ తల్లి కన్ను నీ వైపే చూస్తుంది, నీకోసం ఆలోచించి ఏడుస్తుంది. తల్లిని ఎవరు చిన్న చూపు చూడకండి. వృద్ధాప్యంలో వారికి వయసు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంటే జ్ఞానం లేని మాటలు వస్తుంటాయి, కొంచెం కోపపడుతుంటారు, ఏవేవో మాట్లాడుతుంటుంటారు. కానీ మనం ఏం చేయాలంటే వారిని చిన్న పిల్లల్లా చూసుకోవాలి. ఎలా చూడాలి? వారిని చిన్న పిల్లలు, వారు ఏది మాట్లాడుతున్నా సరే, అమ్మ ఎలాగున్నావు, నాన్న ఎలాగున్నావు, నా తండ్రి చివరి శ్వాస వదిలే వరకు కూడా నా జీవితంలో నా తండ్రికి నేను అలా లోబడి చూసుకున్నాను కనుక మీకు వాక్యం చెప్తా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నా తల్లిని కూడా నేను అలాగే చూసుకుంటాను. మీరు మీ తల్లిని తండ్రుల్ని చూడగలిగితే తప్పకుండా మీరు దేవుని లోకానికి చేరుతారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము భయముతో ఉంటాం. ఈ దినము దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మరణ భయము మీలో ఉన్నది గనుక భయపడకండి, జీవితకాలము మీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ అపవాదిని నశింప చేయటానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. మీరు అనుకుంటారు ఎవరో ఏదో చేశారు, ఏదో దెయ్యం పట్టుకుంది, మా ఇంట్లో ఏదో తిరుగుతుంది, అది తిరుగుతుందని అంటున్నావేమో. యేసు నామములో దానికి విడుదల దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు శ్మశానంలోంచి వెళ్ళిపోయినా ఏమి రాదు మీకు కూడా. 10 డెడ్ బాడీలు పట్టుకొచ్చి మీ గదిలో పాడేసినా మీకేం కాదు అసలు. ఎవరెవరు ఎన్ని రకాల పూజలు, 100 మంది పూజలు చేసే వాళ్ళు వచ్చి మంత్రాలు చేసి చేతబడి చేసిన నీ ప్రార్థన, నీ సువాసన బట్టి వారు రక్షించబడతారు. అంత శక్తివంతమైనది యేసు నామము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు నామాన్ని ఎంత స్వీట్గా పూజిస్తే అంత బలం వచ్చేస్తుంది మనకి. నా యేసు. మీరు పడుకున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది పాడుతూ ఉండండి. నా యేసు ఆశ్చర్యకరుడు, నా ఆలోచన. నీ నోటప్పుడు ఈ పాట వస్తే సాతానుడు విని ఈమె మన పార్టీలో లేదని వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ నోటప్పుడు యేసు నామము రావాలంతే. యేసు నామం ఎంత గొప్పదంటే ఆయన మన శరీర మాంసముల్లో పాలుభాగస్తుడిగా ఉన్నాడు. మనలాగనే తల్లి గర్భంలోంచి పుట్టాడు ఆయన. అయితే పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భంలోకి వెళ్ళాడు ఆయన, మరియ తల్లి గర్భంలోకి. మనలాగనే నడిచాడు, మనలాగనే కష్ట సుఖాలు చూశాడు. అన్నిటిని చూసి ఈ రక్త మాంసములు కలిగిన మనిషి మీద అపవాది ఏలుబడి చేస్తున్నాడు. ముందు అపవాదిని నాశనం చేయాలని దానిని నాశనము చేశాడు. దాని బంధకము నుండి మనల్ని విడిపించాడు ఆయన. ఆమేన్. ఆయన కల్వరి శిలువలో గాయపరచబడటం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపముల నుండి మనం విడిపించబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. మరణ భయము చేత, జీవిత కాలము మరణ భయము చేత భయపడుతున్న నిన్ను బలపరచటానికి, నీకు సహాయము చేయటానికి ఆయన నీ కొరకు జన్మించాడు. ఆమేన్. తర్వాత ఒక మంచి మాట ఉంది చూడండి. దైవము ఎలా దిగొచ్చిందో 16 వచనంలో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా. ఆయన మన దేవుడు ఎలాగంటే దేవదూతల స్వభావమును ధరించుకోలేదు. ఆయన రక్త మాంసములు కలిగిన వాడు భయపడే ఆ జీవితాన్ని ధరించుకున్నాడు ఆయన. ఆమేన్. ప్రియులరా, మీ నోటప్పుడు యేసు నామం స్మరించండి. ఫ్రీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడల్లా నిద్రపోయి లేచి యేసయ్యా అని లెగాలి. ఎలా లెగాలి? యేసయ్యా అని లెగాలి. పడుకున్నప్పుడు యేసయ్యా అని పడుకోవాలి. ప్రయాణం వెళ్తున్నప్పుడు, కారు ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, ఆటో ఎక్కినప్పుడు ఈ వీడి సరిగ్గా తీసుకెళ్తాడు లేదా అంటాడు. బైక్ ఎక్కుతాడు, యేసయ్యా అని ఎక్కి అంతే. ఆడికి వచ్చిన నా పని నిన్ను తీసుకుపోతాడు అంతే. నువ్వు అలాగ అనకపోతే ఇంక అంతే, అడుగు చోట తీసుకుపోతాడు. మనం ఎక్కడికి వెళ్ళినా యేసు నామం, ఎందుకంటే ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయము చేస్తాడు. ఎలా చేస్తాడు సహాయము? కూడా వస్తాడంటే నీకు అక్కడ ఏ మనుషుల ద్వారా ఎవరు మనసులు మార్చి నీకు సమాధానం కలగజేయాలో అక్కడ కలగజేస్తాడు. ఎవరి ద్వారా ధనం పట్టుకొచ్చి వాళ్ళ పట్టుకొచ్చిస్తాడు. తెలియని మనుషులు పట్టుకొచ్చి మనకు సహాయం చేస్తారు. తెలియని వారు వచ్చి మన కుటుంబ అవసరతలు తీరుస్తారు. తెలియని మనుషులు వచ్చి మన బిడ్డలను ఆదరిస్తారు. మీరు అలా పాడుతూ ఉంటే మీ స్వరాలు మారిపోతాయి. కజ్జలాడే స్వరము దీవెనగా మారిపోతుంది. ఒక్కొక్క ఆమె నోరు తిప్పితే ఉంటుందండి, కత్తులు, ఖడ్గాలు, బుల్లెట్లు బుడుబుడు 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 వచ్చేస్తుంటాయి. మళ్ళీ అదే నోడుతాడు, దేవా నీకు తెలుసు కదా బాబు, తట్టుకోలేక తిట్టేసాను కానీ ఆమెని, బాబు ఆమె చాలా ఇబ్బంది పెట్టేసింది. ప్రార్థన మాత్రం ఎంత దీనంగా చేస్తుందో. ఇదేంటి ఇది వేసుకుని, ప్రభువా నీకు తెలుసు కదా బాబు ఎన్ని బాధలు పడుతున్నాను అంటుంటుంది. ఏదన్నా అంటే కజ్జం ఆడుతుంది. ఇలా పైకి ఏమనుకుంటున్నావే మరి మామూలు మన వాళ్ళు వీర మహిళలు ఉంటారు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. మీరు యేసు నామం మీ నోటంపడు వస్తే మీకు భయం ఉండదు. ఇంకా
యేసునామం స్మరించండి. ఎందుకంటే ఆయన మన వలె రక్త మాంసంలో పాలువాడయి మనకి సహాయం చేయడానికి వచ్చాడు. ఆయన ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, వాగ్దానం ఏంటంటే, నువ్వు ఒంటరివి కావు, నీవు ఒంటరి కాదు, నీకు సహాయం చేయటానికి యేసు అనే దైవనరుడు ఉన్నాడు. ఆ దైవము మానవ రూపంలో నీకు సహాయము కలగజేస్తాడు. ఎందుకంటే ఆయన దేవతల స్వభావమును ధరించుకోకుండా మానవ స్వభావం, అంటే అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అబ్రహాము సంతానములో ఎన్నో యుద్ధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. వీటన్నిటికీ నువ్వు ఒంటరిగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళకు, ఎక్కువ ఆలోచన చేయకు, బాధపడకు. నీకు సహాయము యేసు వలన కలుగుతుంది. నా బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి, నేను ఇల్లు ఎలా కట్టాలి, ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి, నాకెవరున్నారు, నాకేముంది, ఆస్తుందా, అంతస్తుందా, అత్త వాళ్ళు ఇచ్చిందుందా, అమ్మ వాళ్ళు ఇచ్చిందుందా, నేను ఎందుకు బ్రతకాలి, నాకు ఏమీ లేదు, దరిద్రం నా జీవితం అనుకుంటున్న నీతోనే మాట్లాడుతున్నాడు. నీకొకడున్నాడు. ఆమెన్. ఆయన దైవ కుమారుడు. ఆయనే పెళ్లి చేస్తాడు బిడ్డకి, ఆయనే నీ అప్పులను తీరుస్తాడు, ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు, మరణం వరకు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని కాపాడుతాడు. అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకోనండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, రక్త మాంసములలో పాలివాడగాడు. ఎందుకంటే అపవాది దాస్యము నుండి నువ్వు దేనికి బంధించబడి ఏడుస్తున్నావో, ఎందులో నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, సాతానుడు నిన్ను దేంట్లో బంధించి బాధ పెడుతున్నాడో, విడుదల చేయటానికి నేడే విడుదల, నేడే విడుదల, నేడే విడుదల. రక్త మాంసములు కలిగిన యేసు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దైవము. కానీ మన మనస్సులు గ్రహించడానికి, శరీరం ఎప్పుడు బలహీనమైపోతుందో, ఎప్పుడు మన రక్తము పాడైపోతుందో, భయం వచ్చేస్తుందో, రోగాలు వచ్చేస్తాయో, ఎంత ప్రేమ యేసుది. ఎల్లప్పుడూ నీకు సహాయం చేయటానికి, తాను శోధింపబడి శ్రమపడినను నీకు సహాయం చేయటానికి ఉన్నాడు ఆయన. ఏడవకు. నా గురించి ఎవరు నిజంగా నిలబడతారో, నాకెవరున్నారు, అసలు నేనేం చేయగలను, నా కుటుంబం ఇలాగుంది, నా బ్రతికి ఇలాగుంది, నాకు వయసు వచ్చింది, నాకు ఈ సమయంలో నా మీద బాధ్యత వహించే వాళ్ళు ఎవరున్నారు, తండ్రి స్థానంలో ఉన్నవారు ఎవరున్నారు, అన్న స్థానంలో ఉన్నవారు ఎవరున్నారు, తమ్ముడి స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారు, అక్క చెల్లి అన్నదమ్ముల స్థానంలో ఎవరు లేరనుకున్నావేమో. నిన్ను ఒక ఇంటి దానిగా చేయటానికి, నిన్ను ఒక ఇంటి వాడిగా చేయటానికి, నిన్ను అప్పులు బాధలో నుండి బయటికి తీసుకురావటానికి యేసు 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 అనే ఒక దైవ నరుడు ఒకడున్నాడు. నీకు ఉద్యోగం ఇవ్వటానికి, నీకు గర్భఫలం ఇవ్వటానికి. నాకు సహాయము చేస్తావా బాబు, నా జీవితాంతము నీకు లోబడతాను, నీవు నాకు యజమానుడిగా ఉండు, నీవే నా ఇంటిలో వెలుగు దయచేయి, నాకు ఆరోగ్యము దయచేయి. నీ ఎదుట పాపం చేసేనేమో క్షమించు, నీ ఎదుట తప్పిదాలు చేసేనేమో క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు. నా మీద ఏలుబడి చేస్తున్నా, నా కుటుంబం మీద, నా కుటుంబ సభ్యుల మీద ఏలుబడి చేస్తున్నా అపవాదిని నశింపచేయి బాబు. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు బాబు. నా బ్రతుకంతా నీకు అంకితం చేస్తున్నాను. నీకు సహాయము చేయవాడు ఒకడున్నాడు. ఆయన దేవదూతల స్వభావమును ధరించుకోకుండా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకుని రక్త మాంసములు గల వాడికి వచ్చి సిలువ వేయబడ్డాడు, రక్తము కార్చాడు, రక్తము వలన పాప విమోచన కలగజేసాడు, మరణాన్ని ముళ్ళు విరిచి వేసాడు. ఓ మరణమా, ఓ మరణమా,
నీ ముళ్ళెక్కడా? నీలో భయాన్ని కొట్టివేస్తా ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచిన సజీవుడు, పునరుద్ధానుడు యేసు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఆయన సహాయకుడు. వీరి పేరు జ్యోతి. కుకట్పల్లి నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట బాబు పుట్టారు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అవ్వడం, కవల పిల్లలు పుట్టడం, మళ్ళీ అది అబార్షన్ అవ్వడం, తర్వాత మళ్ళీ మూడోసారి కూడా తను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ కవల పిల్లలు అవ్వడం, హార్ట్ బీట్ అది బాగాలేదని అది కూడా తీసేయడం జరిగింది. అలానే 5 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టట్లేదని వారి సిస్టర్ చెప్తే, ఇక్కడ సికింద్రాబాద్లో తైలాభిషేకం జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు తను అక్కడికి వచ్చారు. తైలాభిషేకం చేయించుకున్నారు. 7 వారాలు రావాలని తీర్మానం తీసుకుని వారు వస్తూ ఉండగా 3వ వారంలోనే దేవుడు అద్భుత రీతిగా కార్యం చేసి తను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. తర్వాత కూడా దైవజనులను అడిగారు, ఫస్ట్ నాకు బాబు పుట్టాడండి, ఇప్పుడు నాకు పాప కావాలని అడిగినప్పుడు దైవజనులు నీకు ఈసారి పాపే పుడుతుందని ఆశీర్వదించి పంపించారు. దైవజనులు చెప్పిన విధంగా తనకి దేవుడు ఒక చక్కని ఆరోగ్యమైన కుమార్తెను అనుగ్రహించారు. వారు అడిగిన విధంగా, దైవజనులు చెప్పిన విధంగా చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారు. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.